చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ఠా మహోత్సవంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రామమందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రక క్షణంగా అభివర్ణిస్తూ దేశ ప్రజలందరికీ అభినందనలు తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేటి వేడుకలలో దేశం మరియు విదేశాలలో ఉన్న రామభక్తుల సంతోషాల్లో నేను జతకలవడం తనకు అపరిమితమైన ఆనందాన్నిచ్చిందని చంద్రబాబు అన్నారు. ఇది ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజు అని, ప్రతి భారతీయుడికి నిలవేరిన కళ అని పేర్కొన్నారు. ప్రపంచానికి వినయం, ధైర్యం, ధర్మానికి కట్టుబడడం వంటి అద్భుతమైన విలువల్ని అందజేసిన శ్రీరామచంద్రుడికి మనం సమర్పించే వినయపూర్వక కృతజ్ఞతాంజలి అని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాల నాటి పోరాటాలు, కోట్ల మంది త్యాగాల ఫలితంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందని, ఇది శతాబ్దాల నాటి కళ నెరవేరడమేనని అన్నారు. ఆయన దేవాలయం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కొనియాడారు. ఇది ఐక్యతకు చిహ్నంగా మారి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గొప్ప రామమందిర నిర్మాణానికి నాయకత్వం వహించడంలోనూ మరియు సజావుగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించడంలోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూద్దాం. ఆయన ఈ కార్యక్రమం తనను ఎంతో కదిలించిందని మరియు ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆనంద బాష్పాలు వచ్చాయని తెలిపారు. దేశాన్ని బలోపేతం మరియు ఐక్యం చేసిన చారిత్రక దినంగా ఈ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో శతాబ్దాల నాటి భారతీయులందరి కల నెరవేరినందుకు ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5 శతాబ్దాల కష్టఫలితం వల్ల రాముడు అయోధ్యకు తిరిగి చేరుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శ్రీరాముని ఆదర్శాలైన ధర్మం, న్యాయం అనే బలమైన పునాదులపై నిల్చుందని తెలిపారు. అంతేకాక ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యాన్ని గుర్తు చేశారు. రామకార్యం అంటే రాజ్యకార్యం, ప్రజాకార్యం అని జై శ్రీరామ్ అంటూ ముగించారు. వీరిద్దరి అయోధ్య యాత్ర వీరిద్దరికీ ఉన్న ప్రజాదరణను బట్టి ఎందరినో ఆధ్యాత్మికంగా ఉత్తేజపరచడమే కాక అభిమానుల గుండెల్లో దైవభక్తిని మరింత పెంపొందించి తెలుగునాట ప్రతి గృహంలో రామనామం మారుమోగడమే కాక మనం చేసే ప్రతి పని రామమయం కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.